సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అల్లు అర్జున్ మీద చాలా సీరియస్గానే స్పందించారు. మానవత్వం మంటగలిచింది. ఆయన స్పందించిన తీరుపై చాలా ఆవేశంతో ఊగిపోయారు. అయితే ఎవరో రాసిన నోటును ప్రెస్ మీట్లో చదవటం చాలా విడ్డూరం అనేది, అందులో ఉన్నది చదవడం చాలా విడ్డూరంగా కనబడుతుంది. అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ కూడా నటిస్తున్నట్టుగానే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం. ఆయన నటించిన సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారని చెప్పారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పడం, సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలంటూ బన్నీకి చురకలంటించినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక థియేటర్లో ఒక తల్లి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయిన ఆ హీరో ఏం మనిషి? మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని ఆ హీరోనే కాదంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కి వెళ్ళి రోడ్ షో, ర్యాలీ నిర్వహించినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అల్లు అర్జున్ స్పష్టం చేయడం చాలా విడ్డూరంగా కనబడుతుందని అన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్ళానని తెలపడం. ఇక శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత రాత్రి 8 గంటల సమయంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం, ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసినటువంటి ఆరోపణలకు సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఆ తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నట్టుగా ఆయన చెప్పుకున్నటువంటి విషయం. ఇక థియేటర్ పరిసరాల్లో ఎలాంటి రోడ్ షో నిర్వహించలేదని, తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం మరుసటి రోజు వరకు నాకు తెలియదని ఆయన చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం. థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామని చెప్తేనే వెళ్ళినట్టుగా పోలీసులే అక్కడికి వచ్చి జనాల్ని నియంత్రించి నాకు కారు లోపలికి వెళ్ళేలా చేశారని, ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారంటే పర్మిషన్ ఉన్నట్లే కదా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అది ఏ రకంగా అర్థం చేసుకోవాలో అని చెప్పేసి ఆయన అన్నటువంటి మాట. సినిమా చూస్తున్నప్పుడు పోలీసు అధికారులు ఎవరు తనను కలవలేదని, థియేటర్ యాజమాన్యం వచ్చి బయట రద్దీ పెరుగుతున్నదని చెప్తేనే తను బయటకు వచ్చానని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొని వచ్చినటువంటి మాటలు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిన విషయం చూస్తే స్పష్టంగా కనబడుతుంది. అల్లు అర్జున్కు అక్కడ జనం బయట పోగయ్యారు, 2 చనిపోయారు, పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పదే పదే చెప్పినా కూడా ఆయన బయటికి రాకపోవడము, ఆ తర్వాత డీసీపీ రంగప్రవేశం చేసి వారించడం, ఆ తర్వాత లేకపోతే అక్కడ లాఠీచార్జీ చేయవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్తేనే ఆయన బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇట్లాంటి విషయాలను సుస్పష్టంగా అక్కడ రేవంత్ రెడ్డి వివరించడం, ఇక్కడ అల్లు అర్జున్ తనకి ఇష్టం వచ్చినటువంటి ధోరణిలో తన తప్పేమీ లేదన్నట్టుగా మీడియా ముఖంగా చెప్పడం చాలా విచిత్రంగా కనబడుతుంది. సో మొత్తం మీద చూస్తే అల్లు అర్జున్ తను తప్పించుకునే మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ ప్రెస్ నోట్లో ఏం మాట్లాడాలి అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాని పరంగానే చెప్పుకుంటూ వచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి కౌంటర్ని డైరెక్ట్గా ఇవ్వకుండానే ఇండైరెక్ట్గానే నొప్పించగానే తను తగినటువంటి సమాధానం చెప్పినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయం మీద అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన ప్రవర్తించిన తీరు, అక్కడ చనిపోయిన వారి పట్ల కూడా అల్లు అర్జున్ చూపించినటువంటి మానవత్వం విషయం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం. హీరోలు ఎవరైనా సరే ఒక వ్యక్తి తన కారణంగా వ్యక్తులు చనిపోతే వాళ్ళ పట్ల మానవత్వంతో ఇమ్మీడియట్గా అక్కడ ప్రతిస్పందించాల్సింది పోయి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తెరగాలి. అయితే సినిమాలు కేవలం ప్రజలకు వినోదం పంచుతున్నట్టుగానే వారికి అభిమానులు కొన్ని వందల్లో, కోట్లలో, లక్షల్లో కూడా ఉంటారు. వారందరూ వారి కోసం చూడడానికని వచ్చినప్పుడు వారి పట్ల జరిగినటువంటి సంఘటనలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యులవుతారు. కాబట్టి స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మీదట రాబోయే రోజుల్లో ఇలాంటి రోడ్ షోలు
చేయడానికి వీల్లేదు, బెనిఫిట్ షోలు అసలే ఉండవని చెప్పేసి ఖరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు, అటు ప్రజలకు, అటు సినిమా ఇండస్ట్రీకి ఘాటుగానే సమాధానం చెప్పారు.